సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. భోగి అంటే భుజ్యతే ఇది భోగ అంటారు. అలాగే ఆ భోగము కలిగింది కాబట్టి భోగి అని అన్నారు. అయితే ఈ భోగం ఏంటి అంటే కనుక అనేకములైనటువంటి భోగాలన్నీ కూడా మనకు ఇంద్రియాలు పొందుతూ ఉంటాయి. శరీరం ద్వారా కూడా అనేకములైన భోగాలను పొందుతూ ఉంటాం. అయితే ఈ భోగాలు పొందిన కొద్దీ ఇంకా భోగం పొందాలి అనే కలుగుతుంది తప్ప ఈ భోగాలు పొందుతున్న తర్వాత ఒక భోగాన్ని మనం ఒక అనుభవాన్ని పొందిన తర్వాత ఆ అనుభవంతో తృప్తి అనేటువంటిది కలగదు. మరి దేని వలన తృప్తి కలుగుతుందయ్యా అన్నారు. అంటే ఏ అనుభవాన్ని పొందితే ఇంకా మరే అనుభవము మనకు అక్కర్లేదు అని అనుకుంటామో అటువంటి అనుభవాన్ని పొందినప్పుడు తృప్తి కలుగుతుంది. అటువంటి అనుభవమే పరమాత్మ అనుభవము. గోదాదేవి 30 రోజులు కూడా వ్రతం చేసి ఈ రోజుని ఆ పరమాత్ముడిని పొందింది. ఆ పరమాత్ముడిని పొందిన తర్వాత ఇంకా నాకేం అక్కర్లేదు అని అనుకుంది. అట్లాగా పరమాత్మ అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి అంటే మన మహర్షులు నిర్దేశించినటువంటి ప్రకారము మన యొక్క నడవడిక జీవనము మనము కలిగి ఉండాలి. అటువంటి దానికోసమని మన మహర్షులు రచించినటువంటి సాహిత్యాన్ని అంతట్లో కూడా అధ్యయనం చెయ్యాలి. అలాంటి అధ్యయనంలో ప్రకారమే మనం మహాభారతం అందిస్తున్నాము. అందుకని శ్రద్ధగా వినండి అని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.